నా అంటే నో, నో అంటే అభావం అర్థం. సపోజ్ డూ యూ హ్యావ్ సాల్ట్ అన్నారనుకోండి, అంటే నో సాల్ట్ అని సమాధానం చెప్పాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? సాల్ట్ లేదు అంటే అభావం. యాజ్ ఫార్ ఎస్ సాల్ట్ ఈస్ కన్సర్న్డ్, అభావము, నాన్ ఎగ్జిస్టెన్స్, అది దానికి అర్థం నో సాల్ట్. అవునా అండి? సో వీడు ప్రయాణానికి వెళ్ళాలనుకున్నాడు. ఎలా వెళ్తారు ప్రయాణానికి అంటే అనశ్వేన గచ్చామి అని చెప్పారు. అంటే గుర్రం మీద వెళ్ళను అని అర్థం. నా అశ్వ, గుర్రం అంటే భయం. అనశ్వ, ప్రయాణం అయితే చేస్తాడు, ప్రయాణ సాధనం కూడా కావాలి, కానీ గుర్రం పనికిరాదు. నా అశ్వ, అనశ్వ. అక్కడ అక్కడ నాకు అర్థం అభావం కాదు, డిఫరెంట్ అని అర్థం, భిన్నం ఇత్యర్థ. అనశ్వేన గచ్చామి అంటే అశ్వభిన్నేన గచ్చామి, అశ్వము కంటే భిన్నమైన మరి ఒక సాధనముతో, ప్రయాణ సాధనముతో వెళ్తున్నాను. కాబట్టి కలకత్తాలో వెళ్తున్నారండి, రైల్లో వెళ్ళట్లేదు అని చెప్పినట్టు. ఇక్కడ నెగేషన్కి అర్థం అసలే వెళ్ళట్లేదనో అదే ప్రయాణం లేదనో కాదు, భిన్న అని అర్థం. అలాగే అవ్యక్త, అవ్యక్త అంటే వ్యక్తాద్భిన్నం, వ్యక్త విలక్షణం అని అర్థం. వ్యక్తము కంటే విలక్షణమైనది వ్యక్తం అంటే మేనిఫెస్ట్ అని అర్థం. మేనిఫెస్ట్ అంటే నామరూపాత్మకం ఇత్యర్థ. మేనిఫెస్ట్ అంటే అది వ్యక్తము. మేనిఫెస్ట్ అంటే దానికి రూపం ఉంటుంది, దానికి పేరు కూడా పెట్టుకుంటారు, నామము రూపము. ఎప్పుడైతే నామరూపాలు ఎప్పుడైతే మీకు ఎదురకుండా ఉంటాయో మాకు తెలిసిపోయింది అనుకుంటారు. ఈ నామరూపాల్లో ఒక పెద్ద వ్యామోహం. నామరూపాలు ఉంటే ఇంకేం సమస్య, మాకు అర్థమైపోయింది. దట్ ఈజ్ వాట్ పీపుల్ థింక్. కానీ రహస్యం ఏంటంటే ఎంతవరకైతే నామరూపములు కలది మాత్రమే సత్యము, ఉన్నది సత్యము అంటే ఉన్నది, ఏ దేనికి నామరూపాలు ఉన్నాయో అదే ఉంది, అదే సత్యము అని ఎంతవరకు మీరు అనుకుంటారో అంతవరకు మీకు సత్య వస్తువు దూరంగా ఉంటుంది. ఇది ఒక సత్యం, ఈ సత్యాన్ని గుర్తించాలి. కాబట్టి ఈ ఆత్మస్వరూపము ఇది వ్యక్త విలక్షణమైనది. ఏదైతే అభివ్యక్తమవుతోందో దానికంటే విలక్షణమైనది. ఏమిటి అభివ్యక్తమవుతోంది చూడండి. ఏమిటి అభివ్యక్తమవుతోందంటే ఇప్పుడు కూడా అభివ్యక్తమవడము అంటే ప్రకటమవటం, ఎక్స్ప్రెస్ ప్రకటమవటం. ప్రకటమవటం ఏమిటవుతోంది అంటే ఇదిగో పువ్వు ప్రకటమవుతోంది అని చెప్పకూడదు, పుష్పజ్ఞానము ప్రకటమవుతోంది. అంత జ్ఞానాత్మకంగా ఉంటుంది. పువ్వు ఉన్నది, పుష్పము కలదు అంటే అర్థం ఏంటండి? పుష్పజ్ఞానం, పుష్పజ్ఞానం అంటే పువ్వు అని పేరు. పువ్వుని మీరు చూసి అది ఆ జ్ఞానరూపంగా అనుభవానికి రావాలి, అంతే కదండి. అది తెలియాలి మీకు. జ్ఞానరూపంగా అనుభవానికి వచ్చినప్పుడు మాత్రమే పుష్పము ఉన్నది అని మీరు చెప్తారు. కాబట్టి అక్కడ అభివ్యక్తమైనది, వ్యక్తం అన్నది పుష్పం కాదు, పుష్పజ్ఞానం. పుష్పం అని అనొచ్చు మీరు, కానీ పుష్పం అంటే పుష్పజ్ఞానం అనే అర్థం. కాబట్టి పుష్పజ్ఞానము, దీన్ని కొంచెం ఆర్గనైజ్డ్గా చెప్పచ్చు, కొంచెం సిస్టమేటిక్గా చెప్పచ్చు. ఎలాగంటే మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కాబట్టి ఈ వ్యక్తము 5 రకాలుగా ఉంటుంది. 5 జ్ఞానేంద్రియ జ్ఞానం కదండి వ్యక్తం అంటే. కాబట్టి శబ్దజ్ఞానము, స్పర్శ జ్ఞానము, రూపజ్ఞానము, రసజ్ఞానము, గంధజ్ఞానము, అది వరుస. శబ్ద స్పర్శ రూప రస గంధ 5 రకాల. ఈ 5 రకాల జ్ఞానాలు కూడా వ్యక్తము అనే కేటగిరీలో పడతాయి. కరెక్టేనా? ఎందుకంటే తెలుస్తూ ఉంటుంది, స్పష్టంగా ప్రకటమవుతూ ఉంటుంది. తర్వాత మీ మనస్సులో ఉండే ఫీలింగ్స్ అన్నీ వ్యక్తము అనే కేటగిరీలో పడతాయి. ఫీలింగ్స్ అంటే ఏమిటి? కామక్రోధాదులు, దయ, మైత్రి మొదలైనవి, ఆల్ ఇమోషన్స్, ఇవన్నీ వ్యక్తము అనే కేటగిరీలో పడతాయి. అదొకటి. తర్వాత ఆల్ థాట్స్. థాట్స్ అంటే నాలెడ్జ్ బేస్డ్ థాట్స్, అండర్స్టాండింగ్ బేస్డ్ థాట్స్. చిన్నవి కూడా 2 ఎంత, 2 × 2 ఎంత, 4. దట్ ఈజ్ ఇంటలెక్ట్. చాలా సరళమైన ఇమోషన్ అయితే కాదు కదా, చాలా సింపుల్గా ఉన్నా కూడా జ్ఞానమే. నిత్యకృత్యంలో అవసరమయ్యే జ్ఞానమే. ఇగో ఇది పుస్తకము, ఇది ఫోటో, ఇది పువ్వు, మొత్తానికి ఇవన్నీ ఇమోషన్స్ ఏం కాదు కదండి, నాలెడ్జ్. అయితే నాలెడ్జ్ అంటే మళ్ళీ ఈ 5 కేటగిరీల్లో వేసిన నాలెడ్జ్ ఇది.
ఈ 5 ఏది శబ్దస్పర్శ ఎట్సెట్రా దానికంటే భిన్నమైంది. ఎలాగా 17 ఎక్కం వచ్చా మీకు అవచ్చు. అది అది జ్ఞానం, ఇంటలెక్షన్ అంటారు. ద ఫంక్షన్ ఆఫ్ ది ఇంటలెక్ట్ బుద్ధిశక్తితోటి చేసే వ్యాపారాలన్నీ కూడా అది తెలుసుకుంటూ ఉండటం ఫంక్షన్. వ్యాపారం అంటే ఫంక్షన్. సో ఆల్ ఇంటలెక్షన్ దట్ ఈస్ వ్యక్తము. తర్వాత ఇంకొకటి కలిపితే అక్కడికి వ్యక్తం పూర్తవుతుంది. అదేమిటంటే నేను అనేది. ఈ నేను అనేది దాన్ని ఇమోషన్లో భాగంగా వేసుకోవచ్చు, లేకపోతే ఇంటలెక్షన్లో భాగంగా వేసుకోవచ్చు. పోనీ అలా ఎందుకు, దాన్ని ఒక్కదాన్ని సెపరేట్గా కూర్చోబెట్టండి, నష్టమే వచ్చింది. అహంకారం, నేను, ఇదంతా వ్యక్తం. జగత్తు దీంట్లోనే ఉంది, ఈ వ్యక్తంలోనే. ఇగో ఈ వ్యక్తం ఉన్నదే, ఈ వ్యక్తము కంటే విలక్షణమైనది ఆత్మ. అవ్యక్తో అవ్యక్త, అదే అర్థం. ఎందుకు వ్యక్తం కంటే విలక్షణమైన ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ వ్యక్త. ఈ వ్యక్తము దాని నుంచి పుడుతుంది. కాబట్టి మీరు ఆత్మస్వరూపాన్ని అన్వేషణ చేసే పద్ధతి ఎలాగంటే భగవాన్ రమణ మహర్షి అనేవారు చన్వతా మధ్యతావారు. సో దాన్ని అన్వేషించు, అయితే దాంట్లో విలీనమై కూర్చోని. ఎలాగంటే అన్వేషించడం చెప్తాను చూడండి. ఇది పువ్వు చాలా బాగుంది, వెరీ వైట్, అంటే స్మెల్స్ వెరీ నైస్. ఇది ఒక పద్ధతి. దీని పేరే సంసారము అని అంటారు. వ్యక్తం అవుతోంది, ఆ వ్యక్తంలో పడి మనం ముందుకు వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇంకొక పద్ధతి ఎలాగంటే ఈ పువ్వును చూస్తుండగానే పువ్వును చూస్తున్నాను కదా, ఈ పుష్పజ్ఞానము ఎక్కడ ఆవిర్భవించింది? ఈ ప్రశ్న ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉందండి అది. ఎందుకంటే నాకే ఇప్పుడు వెంటనే అనుభవానికి వచ్చేస్తోంది. ఏమిటి ఈ పువ్వు ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానము? వుడ్ యు గెట్ మై పాయింట్? అమేజింగ్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పుష్పజ్ఞానం? ఇక్కడి నుంచి అయితే రాలేదు కదా, సమ్వేర్ ఫ్రమ్ విత్ ఇన్, హృదయస్థానం నుంచి వస్తుంది ఆ పుష్పజ్ఞానం. ఏదో. సో దృశ్యం మీద పూర్తి దృష్టి పెట్టారనుకోండి, దృష్టి మీద దృష్టి ఉండదు. దృష్టి అంటే చూపు. చూడబడేదాన్నే చూస్తూ కూర్చుంటే, చూడబడేదాన్ని ఎలాగో చూస్తూనే ఉన్నారు. అధ్యాత్మే చూడబడేది ఆయన, చూడబడేది చూశారు చాలు, ఎనఫ్ యూ హ్యావ్ సీన్. ఆ చూపును చూడండి. ఈ చూపు ఎక్కడి నుంచి వచ్చింది? దీంతో పుష్పాన్ని చూస్తున్నాం, పుస్తకాన్ని చూస్తున్నాం, జగత్తును చూస్తున్నాం. ఈ చూపు ఎక్కడి నుంచి వచ్చింది? చక్షుషశ్చక్షు. ఈ చక్షుషశ్చక్షు అంటే చిత్రం ఏంటంటే మీరు ఆలోచించండి. కన్ను ఉంది, ఈ కన్నుకు ఎదురకుండా ఉన్నది పువ్వు. ఈ పుష్పజ్ఞానం వ్యక్తం, దాంట్లో ఏం సమస్య లేదు. కానీ నేను ఎప్పుడైతే పుష్పజ్ఞానం కాదండి, ఈ కన్నుకి ఆ పుష్పజ్ఞానం కలగడానికి మూలంలో ఏముందో ఆ చక్షుషశ్చక్షు అదేమిటో పరికించండి అని నేను అన్నాను అనుకోండి. చిత్రం ఏంటంటే దాన్ని మీరు పరికించగలుగుతారు. ఇట్ ఈస్ క్లియర్లీ అవ్యక్తం. అది వ్యక్తం అవుతుందండి. చూపు వెనక ఏమున్నా ఆ చైతన్యం, ఆ చూపు ఎక్కడి నుంచి ఆవిర్భవించిందో అది, దానికి పేరు పెట్టండి మానండి. కంటి చూపు ఎక్కడి నుంచి వచ్చింది అని అలా పరికిస్తే, అంటే ఇప్పుడు పుష్పం కేసే చూస్తుంటే ఇలా చూస్తాడు. ఈ చూపు ఎక్కడి నుంచి వస్తుందంటే పుష్పం ఎక్కడే ఉంటుంది, అలా ఏదో చూస్తాడు అన్నమాట. అలా పరికించినప్పుడు వెంటనే చిత్రం ఏంటంటే యూ గెట్ మెర్జ్డ్ ఇన్ ఇట్, యూ గెట్ కనెక్టెడ్ టు ఇట్. ఆ కనెక్షన్ వచ్చేస్తుంది. కానీ దేనితో కనెక్షన్ వచ్చిందో అదే కొంచెం చెప్పండి అంటే ఏం చెప్తారు దానికి? ఇట్ ఈస్ యూ, బట్ యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్. యూ కెన్ బీట్, యూ కెన్ గెట్ కనెక్టెడ్ టు ఇట్, యూ కెన్ బీట్, యూ కెన్ ఎంజాయ్ ఇట్, బట్ యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. దట్ ఈజ్ అవ్యక్త. అది ఆత్మ. అవ్యక్తో అవ్యక్త ఇంకో రకంగా ఎలా చెప్పారంటే నకేనాపి ప్రమాణేన వ్యజ్యతే ఇత్యవ్యక్తం. ఏ ప్రమాణము చేత వ్యక్తీకరించబడదు, అంటే ప్రకటము చేయబడదు. ప్రత్యక్ష ప్రమాణం ఉంది. సో ఈ అవ్యక్తము అంటే చూపు వెనక ఉండే చూపుని నేను పువ్వుని చూసినట్టుగా చూడగలుగుతానా? నో.
చూపు వెనకాల ఉండే చూపుని పువ్వు గురించి ఆలోచించినట్లుగా మనస్సుతో ఆలోచించగలుగుతానా? నో. చూపు వెనకాల ఉన్న చూపుని పువ్వు గురించి వ్యాసం రాసినట్టుగా, పువ్వు గురించి ఒక పారాగ్రాఫ్ రాయగలుగుతా కదా, 4 వాక్యాలు రాయగలుగుతాం కదా. మల్లె పువ్వు గురించి ఒక వ్యాసము నువ్వు రాయము, 5 మార్కులు అంటే ఏవో 4 మార్కులు రాస్తాం కదా. ఆ రకంగా ఆ చూపు వెనకాల ఉన్న చూపు గురించి రాయడానికి ఏముండదు. అవ్యక్తం అంటే శబ్దము కూడా ప్రవేశించలేదు అక్కడికి. నిషేధ రూపంగా శబ్దం ప్రవేశిస్తుంది. శబ్దం అసలే ప్రవేశించకపోతే ఇంక పాఠం లేదు, చెప్పేవాళ్ళేడు, వినేవాళ్ళు. నిషేధ రూపంగా ఏది ఆత్మ కాదో చెప్పటం ద్వారా శబ్దం ప్రవేశిస్తుంది. కాబట్టి అది అవ్యక్తోయం. అవ్యక్తం కనుకనే అచింత్యోయం. కాబట్టి బుద్ధిశక్తితో దానిని మీరు కొలవలేరు, దాన్ని మెజర్ చేయలేరు. ఇప్పుడు బుద్ధితో మీరు బ్రహ్మను తెలుసుకున్నారనుకోండి, ఇప్పుడు బుద్ధితోటి ఫిజిక్స్ తెలుసుకున్నారనుకోండి, ఫిజిక్స్ గొప్ప, బుద్ధి గొప్ప? బుద్ధే గొప్ప. ఆ బుద్ధి ఏం చేస్తుందంటే ఫిజిక్స్ని తెలుసుకుంటుంది, కొత్త ఫిజిక్స్ని కూడా సృష్టించగలుగుతుంది. బుద్ధి అది పుట్టడమే బుద్ధి నుంచి పుట్టింది. ఆ ఫిజిక్స్ ఇంకొకటి బుద్ధి నుంచి పుట్టింది. నా బుద్ధితో నేను తెలుసుకున్నాను, ఇంకో కొత్త ఫిజిక్స్ నేను సృష్టించగలుగుతాను. కాబట్టి బుద్ధి గొప్ప ఫిజిక్స్ కంటే. సపోజ్ బ్రహ్మను తెలుసుకున్నారనుకోండి, బ్రహ్మ జానామి, నాకు బ్రహ్మ తెలుసు. సపోజ్ నేను ఒక పేరు పెట్టుకున్నాను అనుకోండి, బ్రహ్మజ్ఞాని సో అండ్ సో అని పేరు పెట్టుకున్నాను అనుకోండి. ఇప్పుడు మీరు ఆలోచించి చూడండి, బ్రహ్మజ్ఞాని స్వామి టీవీ, నన్ను స్వామి టీవీ అంటూ ఉంటాం ఈజీగా ఉంటుందని. సో బ్రహ్మజ్ఞాని స్వామి టీవీ అన్నారనుకోండి, మీకు ఆ పేరు వినగానే మీకు ఏమనిపిస్తోంది? స్వామి టీవీ గొప్పవాడు అనిపిస్తోందా, బ్రహ్మ గొప్పవాడు అనిపిస్తోందా? మీకు ఎలా హౌ ఇట్ సౌండ్స్? మళ్ళీ జాగ్రత్త. బ్రహ్మజ్ఞాని స్వామి టీవీ, హౌ ఇట్ సౌండ్స్? బ్రహ్మ గొప్పదని సౌండ్ అవుతుందా, టీవీ గొప్పవాడని సౌండ్ వస్తుందా మీకు? హౌ ఇట్ సౌండ్స్? స్వామి టీవీ గొప్పవాడు అండి, బ్రహ్మ గొప్పదే కానీ మరి. కాబట్టి ఇంకా అది బ్రహ్మ ఎలా అవుతుంది? దానికంటే గొప్పవాడు వీడు ఉంటే అది బ్రహ్మ ఎలా అవుతుంది? కాబట్టి బ్రహ్మజానామి ఈజ్ ఎ కాంట్రడిక్షన్. కాబట్టి బ్రహ్మజ్ఞాని ఉండడు, బ్రహ్మజ్ఞానమే ఉంటుంది. బ్రహ్మ కా జ్ఞాన్ హోతా హై, బ్రహ్మ కా జ్ఞాని నహీ హోతా అని చెప్తా ఉంటారు. సో కనుక వాళ్ళు కూడా బ్రహ్మజ్ఞాని అని అలా చెప్పరు, తప్పదు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానిగా వ్యక్తి మిగిలి ఉంటే బ్రహ్మజ్ఞానం లేదు, వ్యక్తి లేకుంటేనే బ్రహ్మజ్ఞానం. కాబట్టి ది సాల్ట్ రామకృష్ణ పరమహంస, ఇది ఈ ఉప్పుతో చేసిన బొమ్మ, ఉప్పుతో బొమ్మ చేయొచ్చు. ఉప్పు క్రిస్టల్ని ఇలా ఏదో అడ్జస్ట్ చేసి మొత్తానికి ఒక బొమ్మ చేశారు, ఒక మనిషి బొమ్మ చేశారు. ఈ ఉప్పు బొమ్మ సముద్రంలో ప్రవేశించి మునక వేసి ఎంత లోతుందో చూసి పైకొచ్చి సముద్రం లోతుంటుంది అని చెప్పగలదా? ప్లాస్టిక్ బొమ్మ కాదు, ఉప్పు బొమ్మ చెప్పాలి. ఆ మాట చెప్పలేదు. ఎందుకని? ఒక చెప్దామనే పాపం అనుకుంటుంది. అలా మునక వేసేప్పటికి ఏమవుతుంది? సముద్రం అయిపోతుంది. ఇంక మళ్ళీ సముద్రం నుంచి బయటకు వచ్చేందుకు అక్కడ లేదు అది. ఆ విధంగా సో అవ్యక్తోయం అచింత్యోయం. కాబట్టి బుద్ధికి గోచరము కాదు. ప్రపంచంలో సకల శాస్త్రములు బుద్ధికి గోచరం అవ్వచ్చు, కానీ ఆత్మతత్వము బుద్ధిలో విషయం కాదు. అవి కార్యోయము చేతే. కాబట్టి దీంట్లో రహస్యం ఏంటంటే, ఓ పుస్తకం ఒకటి ఉంది, ఓ పెద్ద ఫిలాసఫర్ మహాత్ముడు ఒక ఆయన రాశాడు. ఏమిటంటే ద బాండేజ్ ఆఫ్ ది నోన్, ఫ్రీడమ్ ఆఫ్ ది అన్నోన్ అని, ఇలాగనమాట. బీ ఫ్రీ ఫ్రమ్ ది నోన్. సో అవ్యక్తముని మీరు పట్టుకుంటే మీకు సంసారం నుంచి నివృత్తి లభిస్తుంది. వ్యక్తాన్నే పట్టుకుని వేలాడుతుంటే ఏమి లాభం? ఇది చాలా కఠినమైన విషయం. ఎందుకంటే మనస్సుకి ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటుంది? వ్యక్తంలో కంఫర్టబుల్గా ఉంటుంది, వ్యక్తంలో సఫర్ అవుతూ ఉంటుంది. అయినా వ్యక్తాన్నే పట్టుకుని వేలాడుతుంది మనస్సు. వ్యక్తంలో ఇబ్బంది పడుతూనే వ్యక్తాన్ని పట్టుకు వెళ్ళాడుతాం. మనం ఎలా ఉంటాం అంటే సంసారంలో ఇబ్బంది పడుతూ ఉంటాం.
ఏదో ఒక వ్యవహారంలో తల దూర్చి ఇబ్బంది పడుతూ ఉంటాం. ఓకే, నీకు దాంట్లో అంత ఇబ్బంది పడుతున్నప్పుడు, దాంట్లో దుఃఖం నీకు అనుభవానికి వస్తున్నప్పుడు, వై నాట్ లీవ్ ఇట్ బిహైండ్? నో, హీ కెనాట్. మరి ఆసక్తి అంటే అలాగే ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, సరే బాబు ఓ దండం పెట్టి ఇంక దెబ్బలాడొద్దు, నీకు అవసరం నువ్వు పట్టుకుపో, నా దారిని నువ్వు ముదిలేయి అని హీ కెన్ స్టాప్ ఇట్ అండ్ బీ ఫ్రీ? నో, హీ కంటిన్యూస్ విత్ ఇట్ అండ్ హీ సఫర్స్ ఫ్రమ్ ఇట్. మానవ స్వభావం అలా ఉంటుంది. కాబట్టి మనస్సు ఈ వ్యక్తాన్ని వెతుకుతున్నంతసేపు, వ్యక్తంలో తంటాలు పడుతున్నంత కాలము దానికి సత్యము దొరకదు, సంసారము నివృత్తము కాదు. అవ్యక్తాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేయాలి. సో వ్యక్తి తన స్వరూపంలో ఉన్న అవ్యక్తమును పట్టుకునే ప్రయత్నం చేయాలి. అవ్యక్తాన్ని ఆరాధించడం మొదలుపెట్టాలి. అలా బోధిస్తారండి. ఇప్పుడు మీరు వ్యక్తము గురించి మీరు చింత చేయొద్దండి. ఇంకే ఈ ద్వైతులు ఏవేవో చెప్తూ ఉంటారు. నిర్గుణం వేస్ట్, సగుణం అని ఏదో చెప్తారు, సంథింగ్. అదేదో స్థూలంగా ఆలోచించి వాళ్ళకి మార్కెట్ ప్లేస్లో ఇట్ మే సౌండ్ నైస్, బట్ దట్ ఈస్ నాట్ ది ట్రూత్. ద ట్రూత్ ఈజ్, మీరు ఈ సగుణాన్ని, ఈ రూపాన్ని, నామరూపాలను పట్టుకుని వేలాడితే ఒరిగిదేమీ ఉండదు. మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ వ్యక్తాన్ని రికగ్నైజ్ చేయటం అలవాటు చేసుకుని ఆ వ్యక్తంతో సంబంధాన్ని పెట్టుకోవాలి. ఓంకారం యొక్క ప్రయోజనం అదే. వ్యక్తంతో మిమ్మల్ని అది కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, కనెక్టెడ్. సో ఆ వ్యక్తముని బాగా ఆస్వాదించటం నేర్చుకుని దాంతో సంబంధం, దాని పేరే యోగం. యోగం ఈజ్ బెండింగ్ ది అవుటర్ టు ది ఇన్నర్, దట్ ఈస్ యోగా. బెండింగ్ ది ఇన్నర్ టు ది అవుటర్ ఈజ్ సంసార. కాబట్టి ఈ వ్యక్తాన్ని రిజెక్ట్ ది వ్యక్త, లెర్న్ టు రిజెక్ట్ ది వ్యక్త ఫర్ సమ్ టైమ్. దట్ ఈస్ వాట్ ఈస్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే వ్యక్త ప్రపంచంలో తేలియాడుతూ ఉంటే అది మెడిటేషన్ ఎలా అవుతుంది? మెడిటేషన్ అంటే రిజెక్ట్ ది వ్యక్త అండ్ ట్రై టు గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది అవ్యక్త. డెవలప్, డిస్కవర్ ఎ వాల్యూ ఫర్ అవ్యక్త. సో be mindful of the origin of the vision. What appears in the eyesight, don't worry, leave it alone. The origin of the eyesight, what it could be, think of it. అలాగే మాట్లాడుతున్నప్పుడు ఆ శబ్దం గురించి చింత చేయకు. ఆ శబ్దం ఎక్కడ ఉత్పన్నమవుతోంది, వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ వాక్? వచోహ వాచం, కేనోపనిషత్, వచోహ వాచం. సో మనసో మనః, మనస్సులో సంకల్పం పుట్టినప్పుడు వేర్ ఫ్రమ్ దిస్ మైండ్ హ్యాస్ ఆరిజినేటెడ్. ఆ విధంగా ఆ వ్యక్తంలో మీరు నిలిచి ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే ఎవడైతే దాన్ని అభ్యాసం చేస్తాడో వాడికి స్లోగా వాడి పరిధిలోకి బుద్ధి గోచరం అవుతుందన్నాడే శంకర్లు. అలా అన్నారే, వాడి జీవితంలోకి అవ్యక్తం ప్రవేశిస్తుంది. అవ్యక్తంతో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇట్ స్టార్ట్స్ ఫ్లోయింగ్. ఇంకే ఏదో మోడల్ కింద చెప్తున్నాను. ఇప్పుడేముంది, అవ్యక్తం. ఇప్పుడు వీడు డ్రిల్ చేయడం మొదలెట్టాడు, వాటర్ కోసం డ్రిల్ చేస్తున్నాడు. వాటర్ కోసం డ్రిల్ చేస్తుంటే బండరాయి అడ్డొచ్చింది. 10 అడుగులకి వెళ్ళే, 20 అడుగులు వెళ్ళేందుకు బండరాయి అడ్డొచ్చింది. అబ్బో బండరాయి వచ్చిందని చెప్పేసి మొత్తం అంతా సామానంతా సర్దేశం లేచకపోయాడు. వాడికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ బండరాయి కింద ఉన్నాయి నీళ్ళు. ఒక్క పిసర ఓపిక బట్టి డ్రిల్ చేస్తే ఆ బండరాయి ఇట్ విల్ ఈల్డ్, అండ్ దెన్ మీకు నీళ్ళు వస్తాయి. ఒకసారి నీళ్లతోటి కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే స్ప్రింగ్ తోటి యు ఆర్ ఫ్రీ. ఇంక మీకు అసలు ఆ స్ప్రింగ్ నుంచి ప్రవాహం అలా వస్తూనే ఉంటుంది. అదేవిధంగా మెడిటేషన్ తోటి ఆ వ్యక్తంతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ మెడిటేషన్. మీకు నీళ్లు పడాలంటే ఒకేసారంత గొయ్యి ఇక్కడ తవ్వి అది వదిలిపెట్టేసి ఇంకో గొయ్యి ఇక్కడ తవ్వి అది వదిలిపెట్టేసి ఇంకో గొయ్యి ఇక్కడ తవ్వి అలా నీళ్లు పడతాయండి? అలా నీళ్లు పడవు. తీర్థయాత్రలు చేస్తారు. సో ఇక్కడ వ్యాన్ ఎక్కుతారు, వ్యాన్ ఎక్కి యాదగిరి గుట్ట దగ్గర దిగుతారు, అక్కడ భోజనం చేసి వ్యాన్ ఎక్కుతారు, వ్యాన్ ఎక్కి కాళహస్తిలో దిగుతారు, అక్కడ భోజనం చేసి దర్శనం చేసి భోజనం చేసి వ్యాన్ ఎక్కి తిరుపతిలో దిగుతారు. ఇలాగ నెల రోజులు మొత్తం సౌత్ ఇండియా యాత్ర అంతా చేసి వస్తా. మంచిది. ఐ డోంట్ డినై దట్ ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ ఫర్ కామర్స్ అండ్ ఆల్ దాట్. కొంత సొసైటీలో కూడా ఏకత్వ భావన, ఇంటిగ్రేషన్, ఇలాంటి ప్రయోజనాలు, సోషల్ బెనిఫిట్స్ ఆర్ దేర్. అలాగే ఫ్యామిలీ తోటి కొంత రిలాక్స్డ్గా ఉంటుంది. ఏదో టూరిజం అనే
ఆ అమెరికా వాళ్ళు చేసినట్టుగా విహార స్థలాలకు వెళ్ళి బదులుగా ఏదో దేవుడి పేరు చెప్పి తిరుగుతూ ఉంటే అక్కడైనా అక్కడికి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేవాలయంలోనైనా వీడు ఆ అవ్యక్తంతో కాంటాక్ట్ పెట్టుకోగలిగితే వీడు కృతార్థుడు. సో ఆ విధంగా ఎక్కడో పోయి అలా తీసుకుంటే నీళ్లు వడాలంటే ఒకే చోట యూ హెవ్ టు డ్రిల్ అండ్ దట్ ఈజ్ యువర్ హార్ట్ విత్ ఇన్ యూ. సో అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే. రహస్యం ఏంటంటే ఈ వ్యక్తం ఉన్నదే ఇది ప్రతి క్షణం రోజు మారిపోతూ ఉంటుంది, గంటకి మారిపోతూ ఉంటుంది, క్షణానికి మారిపోతూ ఉంటుంది. ఈ వ్యక్తం అవ్యక్తములో ఎప్పుడూ ఎలాంటి మార్పులు రావు. అవికార్యోయం ఉచ్యతే. అటే థింగ్ ఇట్ ఇస్. దాంట్లో ఎప్పుడు ఎలా ఏ కాలమునందైనా ఏ మార్పులు రావు. ఆ వ్యక్తాన్ని ఆరాధించటం నేర్చుకోవాలి. దట్ ఈస్ ది గాడ్. ది అవ్యక్త ఈస్ ది గాడ్. సో ఈ చూపు, ఈ కన్ను చూస్తోందే ఎలా చూస్తోంది ఇది, ఈ చూపు వెనకాల ఉన్న మహిమ ఏమిటి అని మీరు ఇలా చూస్తుండగా ఎదుర్కొన్న ట్యూబ్ లైట్ కనపడుతుంది. ఆ ట్యూబ్ లైట్ గురించి ఏం ఆలోచిస్తారండి? వాట్ ఈస్ దేర్ టు థింక్ అబౌట్ ఇట్? ఈ ట్యూబ్ లైట్ ఇంత బాగా కనపడుతుంది, ఈ చూపు వెనకాల ఉన్న రహస్యం ఏమిటా అంటే ఆ ట్యూబ్ లైట్ అలా వెలుగుతూనే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ దేర్. యు హ్యావ్ గాన్ టు ది ఆరిజిన్. అట్ థింగ్ ఇట్ ఈస్. ఆ మూలతత్వము అవ్యక్తము, దాంట్లో ఏ మార్పులు ఉండవండి. అవికార్య. అంచేతనే మనిషి వేదాంత క్లాస్కి అటెండ్ చేయటంలో లాభం ఏమిటంటే మన జీవితం యొక్క ఒక అవగాహన వస్తుంది. మన జీవితంలో నిరంతరము మారిపోతూ ఉండేటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. మొబైల్. అయితే ఇమ్మొబైల్ ఒకటి ఉంది మన జీవితంలో, ఇమ్మొబైల్ కూడా ఉంది మన రెండు కలిసి జీవితం ఉంది. సో ఇప్పుడు మనం ఎలా బతుకుతున్నామంటే ఈ మొబైల్ ఏదైతే ఉందో ఇదే సర్వం అనుకున్నట్టుగా బతికేస్తున్నాం మనం. అది పెద్ద పొరపాటు. ఈ మొబైల్ ఉంటుందండి, ఎక్కడికి పోతుంది. ఇవాళ ఉన్నది రేపు అలా మారిపోతూనే ఉంటుంది. మొబైల్ ఇప్పుడు దేహం మారిపోయింది, సో ఇలా మారిపోతూనే ఉంటుంది. దాన్ని మీరు ఏం ఆపగలరు? కొంతమంది ఏం చేస్తారంటే ఈ స్కిన్ ఉంటుంది చూడండి, ఈ స్కిన్ మారకూడదు అని దాన్ని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఎక్కడ వర్కౌట్ అవుతుంది? అది వర్కౌట్ అవుతుంది. స్కిన్ మారిపోతూ ఉంటుంది. సో అలాగే దేహం మారిపోతూ ఉంటుంది. ఇలాగే ఉంటుందా ఇది? ఏదో ఇప్పుడు ఏదో కొంత ఓపుకున్న మాట వాస్తవం. ఈ ఓపిక ఇలా ఉండదు. 10 ఏళ్ల క్రితం ఎలా ఉండి వాళ్ళమా అని ఒక్కసారి చూసుకుంటే 10 ఏళ్ళ కొండలు పిండి చేసేంత ఓపిక ఉండేది 10 ఏళ్ల క్రితం. ఇప్పుడేముంది ఓపిక? ఇప్పుడు ఏ ఓపిక లేదు, తగ్గిపోతుంది అంతగత్తకి. అలాగే ఉంటుంది. తర్వాత మనస్సు అది అంతే, దానికి ఓ స్థిరం ఉండదు. ఒకప్పుడు మంచిది అనిపించింది, ఇప్పుడు విసిగేస్తోంది. ఒకప్పుడు ఎంతో నేను ప్రేమించిన దాన్ని ఇప్పుడు చూస్తే మొత్త బుద్ధి వస్తుంది. దాన్ని అవసరం ఏమి ఉత్సాహం ఉండదు. కొత్త వింతలు, కొత్త వింత పాత రోత అని మనస్సు అలా మారిపోతూ ఉంటుంది. మొబైల్ బుద్ధి మారిపోతూ ఉంటుంది. చిన్నప్పుడు పిల్లవాడికి ఇవి ఎక్కాలు కూడా రావు. నా చిన్నప్పుడు నాకు ఎక్కాలు కూడా తెలిసేవి కావు, లెక్కలు నేను ఎరగను. సో మా నాయనగారు సంస్కృతం చదువుకోరంట, ఈ శబ్దాలు మనకు ఎక్కడొస్తాయి అని ఏదో కొన్ని శబ్దాలు వల్లించి ఆ సర్వనామ శబ్దాల దగ్గర వచ్చేటికి విసిగెత్తి ఇంక ఈ సర్వనామ శబ్దాలు నా వల్ల కాదు, అహం అవాం వయం, ఐ కెనాట్ డూ ఇట్ అని వదిలిపెట్టేస్తే, అలా వదిలిపెట్టేపోయి ఇక్కడ చదువుతూ ఉండు నీకు అదే వస్తుంది అని వెంటబడితే ఏదో చదివాం. అంతకుముందు ఆ శబ్దాలు ఏం తెలిసేవి కావు, ఆ తర్వాత తెలిసాయి. ఇప్పుడు మళ్ళీ మర్చిపోతాం. ఇదే గుర్తా ఏమి? పితృనామ్మ దీర్ఘం ఉంటుందా హ్రస్వం ఉంటుందా అంటే ఈ శబ్దమంజరి తీసి చూడాలి ఒకసారి. ఈ శబ్దమంజరిలో కూడా పాణిని ఏం చెప్పాడో చూడాలి. పాణిని ఆయన దీర్ఘం ఉందన్నాడా లేదన్నాడా అని ఒకసారి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. సో మరుపు వచ్చేస్తూ ఉంటుంది. బుద్ధి నిరంతరం మారిపోతూ ఉంటుంది. ఒకప్పుడు పాదరసంలో ఉండేది బుద్ధి, ఇప్పుడు మొక్కబోతూ ఉంటుంది. ఇట్ గెట్స్ బ్లంటెడ్. ఏది స్థిరంగా ఉండదు. స్మృతి అంతే, మర్చిపోతూ ఉంటాం. ఇవన్నీ మొబైల్. బట్ దెర్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఈజ్ ఇమ్మొబైల్. గెట్ హోల్డ్ ఆఫ్ ఇట్. అట్లీస్ట్ టేక్ కాగ్నిసెన్స్ ఆఫ్ ఇట్. అలాంటి ఒకటి ఉందని తెలుసుకో, దాన్ని అన్వేషించే ప్రయత్నం చేయి. హృదయం లోపల చూడు.
ఏం చూస్తారండి జగత్తుని? ఎంతసేపు చూస్తారు జగత్తుని? ఎంతసేపు చూసినా అదే జగత్తుగా. ఏ దేహాన్ని ఏం చూస్తాం? మనస్సుని ఏం చూస్తాం? అదే మనస్సు, అదే వికారాలు. అవికార్య, ఏ వికారములు లేనటువంటి ఆ ఆత్మ చైతన్యం. దాన్ని ఇంకేం వర్ణిస్తాం? అక్కడికి నేను ఏం వర్ణిస్తామని అంటానే కానీ నాకున్న ఓపికంతా పెట్టి వర్ణించి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. వదిలేయం అంతలాగా. అలాగే సచ్చిత్ అది గెట్ కనెక్టెడ్ టు దట్ సెన్స్ ఆఫ్ బీయింగ్. ఇది అది ఇటు తిప్పి అటు తిప్పి ఆ వ్యక్తాన్ని ఏదో రకంగా ఫోకస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. సో బ్రింగ్ ది అన్మానిఫెస్ట్ ఇన్ టు ఫోకస్. యూ విల్ నాట్ రిగ్రెట్ ఇట్. యూ విల్ బి సేవ్డ్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ ది నోన్. నోన్ ఈజ్ బాండేజ్ అని గ్రహిస్తే వాడు కృతార్థుడవుతాడు. నోన్ known is the fact that it is known is enough to bind. I am done with the known అని అనగలగడం ఆయన సామాన్యమైన విషయం అండి. ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు ఇంకా ఏవో తెలుసుకోవాలి, ఇంకా ఏవో తెలుసుకోవాలి, ఇంకా ఏదో చూడాలి, ఇంకా ఏదో చూడాలి. ఏమిటి చూస్తాం? రుచులు చూసి చూసున్నా ఇంకా ఏవో రుచులు చూడాలి. కంటితోటి బొమ్మలు చూసి చూసున్నా ఇంకా ఏవో బొమ్మలు చూడాలి. చెవితోటి విని విని ఉన్నా ఇంకా ఏవో వినాలి. ఏమిటి వినాలి? ఏం చూస్తాం? సో ఇనఫ్ ఈజ్ ఇనఫ్. ఐఎమ్ డన్ విత్ ది నోన్. నోన్ గురించి ప్రయత్నం చేయడం ఏంటండి? కళ్ళు మీరు నిద్రలేస్తే నోన్ అలా ప్రవహిస్తూనే ఉంటుంది. దానికోసం ప్రయత్నం ఏమిటి చేస్తారు? ప్రయత్నం అంటూ చేస్తే అన్నోన్ గురించే ప్రయత్నం చేయాలి. అన్నోన్ ఈజ్ యువర్ ట్రూ నేచర్. అన్నోన్ అన్నామంటే అర్థం అది లేదని కాదు, అది పొందలేమని కాదు. అన్నోన్ అంటే అన్అటైనబుల్ అని కాదు అర్థం. అన్నోన్ దేర్ ఫార్ అన్అటైన్డ్. నో, ఇట్ ఈజ్ అన్నోన్ అన్నామంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంద్రియాలతోటి కళ్ళు అప్పగించి చూస్తే కనపడేది కాదయా. మనస్సుతోటి దాన్ని బేరీజ్ వేయటం కుదరదు. నీ స్వరూపము అని అభిప్రాయం. అంతేగాని అన్అటైనబుల్ అని కాదు. అన్అటైనబుల్ అయితే పాఠం ఎందుకండి? ఇట్ ఈజ్ ఇండీడ్ అటైనబుల్ నవ్ అండ్ హియర్. ఇట్ ఈస్ ది ఓన్లీ రియాలిటీ దట్ యూ కెన్ అటైన్. ఇట్ ఈస్ సుప్రీంలీ అటైనబుల్. ఇట్ ఈస్ పేటెంట్లీ అటైనబుల్. ఇట్ ఈజ్ విత్ యూ. ఇట్ ఈజ్ యూ. ఓన్లీ థింగ్ ఈజ్ దాన్ని, ఆ అవ్యక్త ఆత్మ చైతన్యాన్ని, దాన్ని ఒక దైవంగా ఆరాధించటం, అదే గురువు అంటే. దట్ ఈస్ ది గురు. ఆత్మ ఇస్ ది సద్గురు అంటూ ఉంటుంది. దట్ ఈస్ ది గురు. మనం ఏం చేస్తూ ఉంటారంటే గురువు అని చెప్పి ఒక వ్యక్తిని, ఒక పర్సన్ని ఆరాధిస్తారు. ఒక పర్సన్ని ఆరాధించటం తేలిక. పర్సన్ని ఆరాధించటం తేలిక. ఏముంది? ఆ పర్సన్కి కొంత శుశ్రూష చేయొచ్చు, ఏదో మన దగ్గర ఉన్నది ఆ పర్సన్కి ఇవ్వచ్చు. ఆల్ దట్ ఈస్ వండర్ఫుల్ అండ్ ఈజీ ఆల్సో. కానీ జ్ఞానాన్ని ఆరాధించటం, అవ్యక్తాన్ని ఆరాధించటం చాలా కష్టం. కాబట్టి ఆత్మరూపంగా సద్గురువు అంటే ఆత్మనర్థం. సత్ అంటే ఉన్నది, ఉనికి. ఉనికియే గురువు, అది సద్గురువు అంటే. సత్సంగం అంటే అది ఉనికియే సంఘం. సత్సంగం నలుగురు చేరి గులాబ్ జాములు అవి తిని కొంతసేపు డ్యాన్స్ చేసి లేచకపోవడం అని కాదు సత్సంగం అంటే. ఉనికియే గురువు. సో సద్గురువు, సత్సంగం, సత్తుతోటి సంఘం. సత్ ఎక్కడ ఉందండి? దట్ ఈస్ ది అన్మానిఫెస్ట్, అవ్యక్తము. అవికార్యోయం ఉచ్యతే. ఎవరు చెప్తున్నారు ఇలాగంటే? శాస్త్రం చెప్తోంది, ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆ అవ్యక్తంలో మార్పులు ఏముండవు. దాన్ని తెలుసుకోవాయా? తస్మాత్ ఏవం విదిత్వ. అవ్యక్తాన్ని కొద్దో గొప్ప తెలుసుకునే పద్ధతిలో తెలుసుకుని నాను శోచితం ఏనం విదిత్వ ఏనం, ఈ మారిపోయేటువంటి దీని జగత్తుని గురించి, ఈ దేహాన్ని గురించి, చుట్టుపక్కల వాటి గురించి, దేహాన్ని గురించి, మనస్సు గురించి, ఇంద్రియాల గురించి నాను శోచితం అర్హసి, వాటి గురించి శోకించటము నీ వంటి బుద్ధిమంతుడికి తగదు. అన్బికమింగ్. నారహసి అంటే అన్బికమింగ్. నీ వంటి బుద్ధిమంతుడు అలాంటి శోకించటము, ఇది శ్రీకృష్ణుడి ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు. శోకించటం నారహసి, తగవు, అలా వద్దు. భాష్యం చూద్దాము. అవ్యక్త సర్వకరణా విషయత్వాత్ వ్యజ్యతే ఇత్యవ్యక్త అయమాత్మా. అవ్యక్త అయం, ఈ ఆత్మ అంటే లిఖించిన అర్థం కాదు. వినబడేదైతే ఇంటూ ది డొమైన్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ అండ్ ఆల్సో మైండ్. సర్వకారణ. కాబట్టి వీటికి వేటికి అందేది కాదు, అందదు. అందుకోసమని దాన్ని అవ్యక్తం అన్నాం. అంతేగాని అవ్యక్తం అన్నాం కదా అని అన్అటైన్డ్ అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. ఇట్ ఈస్ సుప్రీంలీ అటైనబుల్. యూ కెన్ యాక్సెస్ ఇట్. యాక్సెస్ అంటారు.
యాక్సెస్, ఈ మోడర్న్ పరిభాష. యూ కెన్ యాక్సెస్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఈజ్ ఇట్ యాక్సెసిబుల్ ఆర్ నాట్? ఇట్ ఈజ్ యాక్సెసిబుల్. బట్ మరి మా కంప్యూటర్లో రావట్లేదంటే మీ కంప్యూటర్ని కొంచెం రీఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. దానికి ఏదో ఒకటి టెలిఫోన్ ఒకటి కనెక్ట్ చేయాలి, కొంచెం వర్క్ చేసే మోడెమ్ ఒకటి పెట్టాలి. కొన్ని మోడెమ్స్ ఉంటాయి, దానికి ఓపెన్ అని కమాండ్ ఇచ్చారనుకోండి, పావు గంట తర్వాత ఓపెన్ చేస్తాం. ఈ పావు గంటలో విజిగేది అవదలపోదు, అయితే కనెక్షన్ పోతుంది. అది తొందరగా ఓపెన్ చేస్తుంటే కనెక్షన్ మెయింటైన్ అవుతుంది. అది ఇచ్చిన కమాండ్కి ప్రతిదానికి ఓపెన్ అని అనగా 10 నిమిషాల తర్వాత అలా ఉండకూడదు. సరే చేసుకుంటే యూ కెన్ యాక్సెస్ ఇట్. ఇంకా లేదనుకోండి, యూ హెవ్ టు ఇంప్రూవ్ అపాన్ ఇట్. యూ కెన్ యాక్సెస్ ఇట్ అండ్ యూ కెన్ డూ ఇట్. నేను ఇదంతా స్వానుభవం మీకు చెప్తున్నా. నేను ఒకటి పెడితే అది ఎప్పటికీ అది వర్కౌట్ కాదు. సో ఇంక విసిగెత్తి మానేసాం. లేకపోతే దాన్ని ఇంప్రూవ్, ఏదో కేబుల్ వచ్చింది ఈ మధ్యన ఏదో అన్నారు, పెడితే ఇంప్రూవ్ అవుతుంది. అలా ఇంప్రూవ్ చేస్తే యాక్సెస్ చేయొచ్చు. సో అదేవిధంగా, సో యూ హ్యావ్ టు డెవలప్ ఎ ప్రాపర్ మోడెమ్, దట్ ఈస్ మెడిటేషన్. ధ్యానం, ఓంకార ధ్యానము. అలాగే ఏదో కొన్ని వాల్యూస్ డెవలప్ చేయటం, వైరాగ్యం ఉండాలి. సో ఇలాంటివన్నీ కూడా మంచి ప్రాపర్ మోడెమ్ పెట్టుకుంటే యూ కెన్ యాక్సెస్ ఇట్. అదేవిధంగా ఆత్మస్వరూపాన్ని యూ కెన్ యాక్సెస్ ఇట్ నవ్ అండ్ హియర్. నిద్రలోకి వెళ్లే ముందు యాక్సెస్ చేసి కొంతసేపు ధ్యానం చేసి నిద్రపోవచ్చు. నిద్రలోంచి రాగానే యాక్సెస్ చేసి కొంతసేపు ప్రాతస్మరామి, శంకరుల స్తోత్రం అత్యద్భుతంగా ఉంది. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం. ఏమిటి స్మరిస్తున్నారు? పొద్దున్నే ఏం ధ్యానం చేస్తున్నారంటే హృది సంస్ఫురదాత్మతత్వం. ఆ గుండె ధైర్యం చూడండి ఎలా ఉంది. ఆత్మ అంటే పరిచ్ఛిన్నం, ఆత్మ అల్పం, ఏవేవో తెలియని వాళ్ళు ఏవేవో మాట్లాడతారు. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం. సచ్చిత్ సుఖం, దట్ ఈస్ ది సత్, దట్ ఈస్ ది చిత్, దట్ ఈస్ ది ఆనంద. పరమహంస గతిం, పరమహంసలు దాన్నే పొందుతారు. తురీయం, ఇంతవరకు నిద్రపోయాను, ఈ నిద్రలో నిద్రాసుఖాన్ని అనుభవించాను. ఆ నిద్రాసుఖానికి సాక్షి, నిద్రాసుఖానుభవానికి మూలంలో అవ్యక్తం అదే. నిద్రాసుఖానుభవం ఉంది కదండి, ఆ అనుభవం కలగాలంటే చైతన్యం ఉంటేనే అనుభవం. దానికి మూలంలో అదే ఉంది. ఇంతవరకు లభించిన నిద్రాసుఖము దాని యొక్క అనుగ్రహమే. సో ఆ విధంగా యద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంఘ, ఈ పంచభూతాలు కాదు నేను అని ఆ విధంగా పొద్దున్న లేవగానే స్మరించారనుకోండి, ఇంతకు మించినటువంటి భగవద్ధ్యానం ఇంకేముండదు, ఇంతకు మించిన యజ్ఞం ఇంకోటమే ఉండదు. భగవంతుని యొక్క యథార్థ స్వరూపము ఆత్మయే. ఆత్మ కంటే భిన్నంగా భగవంతుడు ఉన్నాడని ఎవడైనా మీకు చెప్పాడంటే వాడికి భగవంతుడి గురించి తెలియలేదని అర్థం. నా జానాతి అన్యోసావన్యోహమస్మీతి నస వేద, ఇస్కో పతా నహీ హై యథా పశు. హీ డజంట్ నో, పూర్ గాయ్, హీ డజంట్ నో, నస వేద. సో కనుక ఆ విధంగా ఆ వ్యక్తము ఇట్ ఈజ్ వెరీ మచ్ యాక్సెసిబుల్. అవ్యక్తం అన్నాం కదా అని ఇన్యాక్సెసిబుల్ అని అర్థం కాదు. ఇంకే ఇంద్రియాలతోటి దాన్ని పట్టుకోవడం కుదరదు. అత ఏవా అచింత్యోయం, ఇది అవ్యక్తం కనుకనే అచింత్యము. హేతుమద్భావం, ముందు అలా ఉంది కనుకనే దాని తర్వాత విశేషణం అలా వచ్చింది. యద్హి ఇంద్రియగోచరం వస్తు తచ్చింతా విషయత్వమాపద్యతే. చింత అంటే ఆలోచించటం. ఏదైతే కంటికి కనబడుతూ ఉంటుందో పదార్థము, ఏ వస్తువు అంటే పదార్థం, ఏ పదార్థం అయితే కంటికి కనబడుతూ ఉంటుందో దాని గురించి ఆలోచన చేయటానికి అవకాశం ఉంటుంది. తత్ చింతా విషయం ఆపద్యతే. సో మనుషులు ఏం చేస్తారంటే కంటికి కనబడే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచించేవి చాలన్నట్టుగా ఇంకా ఏవేవో కొత్తవన్నీ కూడా పట్టుకొచ్చి ఆలోచిస్తూ ఉంటారు, ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు. టైం వేస్ట్ చేస్తారండి పీపుల్. దే డోంట్ యూజ్ టైం ప్రాపర్లీ. టైం విలువ తెలియదు. రూపాయల విలువ తెలిసే కానీ టైం విలువ తెలియదు. 10 రూపాయలు ఉంటే కోకా-కోలా కొనుక్కు తాగొచ్చు అని హీ నోస్ దాట్. బట్ 10 నిమిషాల టైం ఉంటే ఆ 10 నిమిషాలని ఎంత అద్భుతంగా సద్వినియోగం చేయొచ్చో, అనేక రకాలుగా సద్వినియోగం. ఈ డజన్ నో దాట్. పాన్ షాప్ పక్కన నిలబడి వాడితో కబుర్లు చెప్తాడు, లేకపోతే దెబ్బలాడి వస్తాడు, లేకపోతే పిక్నిక్కి వెళ్ళి వస్తాడు, ఏదో చేస్తూ ఉంటాడు. ఆల్ కైండ్స్ ఆఫ్ సిల్లీ థింగ్స్. టైం విలువ తెలియదు. సో పీపుల్ ఇంద్రియగోచరమైనటువంటి వస్తువుల్లో
బాగా మునిగి తేలియాడుతూ ఉంటారు. వాటి గురించే ధ్యానం చేస్తూ వాటి గురించే చింత చేస్తూ ఉంటారు. ఇది అయంతో ఆత్మ అనింద్రియ గోచరత్వాత్ అచింత్య. ఈ ఆత్మస్వరూపము ఇంద్రియ గోచరంగా, ఇంద్రియాల వెనకాల ఉండే శక్తి అదంటుంటే ఇంకా అదేమి ఇంద్రియ గోచరం అవుతుందండి? ఇంద్రియాల వెనకాల ఉండే ఫ్యాన్ కంటికి కనపడుతుంది, కానీ ఫ్యాన్ వెనకాల ఉన్న ఎలక్ట్రిసిటీ కంటికి ఏం కనపడుతుంది? సో కన్ను ఎదురుకుండా ఉన్నది ఏదో కన్ను చూడగలదు, కానీ కన్ను వెనకాల ఉండే ఆత్మ చైతన్యాన్ని కన్నేం చూస్తుంది? కాబట్టి అది ఇంద్రియ గోచరము కాదు. కనుక ఏది ఇంద్రియ గోచరము కాదో అది మనస్సుకి కూడా గోచరము కాదు. మనస్సు, పూర్ మైండ్, వాట్ ఇట్ కెన్ డూ? ఇఫ్ ది ఐస్ షో, దెన్ ది మైండ్ విల్ థింక్ అబౌట్ ఇట్. చెవులు శబ్దజ్ఞానంగా అందజేస్తే ఒక పదార్థాన్ని గురించిన సమాచారం, మైండ్ కెన్ థింక్ అబౌట్ ఇట్. ఇంద్రియ గోచరము కానీ ఆ చైతన్యాన్ని గురించి మనస్సు ఏం చేస్తుంది? మనస్సు ఆల్సో ఇట్ ఫెయిల్స్. అనింద్రియ గోచరత్వాద్ అచింత్య. అవికార్యోయం యథాక్షేరం దధ్యాతంచనాదినా వికారీ నథా అయమాత్మా. వికారములు అనేక రకాలుగా ఉంటాయి. పదార్థాల్లో మార్పులు వస్తూ ఉంటాయి, మెటీరియల్ ఆబ్జెక్ట్స్లో మార్పులు వస్తాయి. ఉదాహరణకి క్షీరం ఉందనుకోండి, పాలు మారిపోతుంది. దాన్ని మీరు అది మారడం అలాగూ తప్పదు. ఆ మారిదాన్ని మీరు కొంత కంట్రోల్ చేసుకుంటే మీకు ఉపయోగించుతుంది, అదర్వైజ్ వేస్ట్ అవుతుంది అంతే. మారిపోవడం అలాగూ. దధి పెరుగు అవుతుంది. ఆతంచనము అంటే వెన్న అవుతుంది. సో ఇలాంటివేవో అవుతుంది ఆతంచనము. ఏమంటే చీజ్ అంటే ఏమిటండి? వాట్ ఈస్ చీజ్? జస్ట్ ఐ వాంట్ టు నో. వెన్నేనా? పాలు వెనక్కి చీజ్ చేస్తారా? పాలు వెనక్కి ఆస్వాదించడం నేను ఎరుగుదాం. యుఎస్లో వాళ్ళందరూ చీజ్ మీదే బతుకుతారు అన్నట్టుగా చాలా అధికంగా చీజ్ని యూజ్ చేస్తారు. ఫిలడెల్ఫియా చీజ్ అని వెరీ హై క్వాలిటీ చీజ్ నాకు ఎవరో ఇచ్చారు. ఫిలడెల్ఫియా చీజ్ ఇండియా పట్టుకెళ్ళండి అని. చీజ్ ఈజ్ వన్ థింగ్ ఐ వోంట్ టచ్. నాకు దాని మీద రుచి ఉండదు. ఐ డోంట్ లైక్ ఇట్. స్పాంజిలా ఉంటుంది. ఆ టేస్ట్ ఫర్ మీ ఇట్ డజంట్ వర్క్. పనీర్ పీపుల్ లవ్, బట్ నాట్ ఫర్ మీ. సో దానికి ఆతంచనము అని విరక్కొట్టి చేసి దానికి ఆతంచనము. సో ఇలాంటివే ఇంకా వికారాలు. వెన్న, నెయ్యి, ఇలాంటివి అనేక వికారాలు, పదార్థాల్లో వికారాలు వస్తాయి. ఆది శబ్దం ఒకటి ఉంది. మనస్సులో వికారాలు వస్తాయి. మనస్సులో వికారాలు మనకు అనుభవమేగా. మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. ఉల్లాసంలో మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి. ఎక్కువ ఉల్లాసం, తక్కువ ఉల్లాసం. దుఃఖం ఉంటుంది. ఎక్కువ దుఃఖం, తక్కువ దుఃఖం. బెంగ, భయం, ఇవన్నీ కూడా మనస్సులో వికారాలన్నీ, రకరకాల వికారాలు వస్తూ ఉంటాయి. సో మనస్సు కూడా అనేక వికారాలు. ఇంద్రియాల్లో వికారాలు వస్తూ ఉంటాయి. కన్ను చూపు ఎప్పుడూ ఒకలా ఉండదు, అది మారిపోతూ ఉంటుంది. కళ్ళజోడు వేయించుకుంటే కానీ మళ్ళీ ఎలాగేపటికీ దాంట్లో మార్పులు వస్తూ ఉంటాయి, ఏవో వికారాలు వస్తూ ఉంటాయి. ఆత్మయందు ఎట్టి వికారములు ఉండవు. ఆత్మస్వరూపం యూ కెన్ అటైన్ ఇట్, దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఆత్మనిష్టగా ఉండొచ్చు. దాంట్లో ఏ వికారములు ఉండవు. ఎందువల్ల వికారములు ఉండవు చెప్తున్నారు. నిరవయవత్వాచ్చ అవిక్రియ. వికారం రావాలంటే అవయవాలు ఉండాలి. ఇప్పుడు పాలు ఉన్నాయనుకోండి, పాల్లో అవయవాలు ఉన్నాయి. ఏమిటి అవయవాలు? దట్ ఈజ్ ఆతంచనము. దట్ ఈజ్ మేడ్ పాసిబుల్ బికాస్ పార్ట్స్ ఆర్ దేర్. సపోజ్ నీళ్ళని మీరు విరక్కొట్టగలరా? విరక్కొట్టగలరు. ఎందుకంటే దాంట్లో నీళ్లు సాలిడ్ పదార్థం అనే అవయవ విభాగం లేదు కాబట్టి ఇంక దాన్ని ఏం విరక్కొడతారు? పాలను విరక్కొట్టచ్చు. సో ఆత్మ నిరవయవము. ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్ ఉందే, అహమస్మి అనే బీయింగ్, దాంట్లో విభాగాలు ఉండవు. కాబట్టి విభాగాలు ఎప్పుడైతే లేవో ఇంకా ఎట్టి వికారములు రావు. అదే అంటున్నారు ఆయన. నహి నిరవయవం కించిత్ విక్రియాత్మకం దృష్టం
జనరల్ రూల్స్ ఇవి. శంకరులు ఇటువంటి జనరల్ లాస్, వీటిని వేదాంతిక్ లాస్ అంటారు. స్పిరిచువల్ లాస్ ఆర్ వేదాంతిక్ లాస్, యూనివర్సల్, వీటికి ఎక్సెప్షన్స్ ఉండవు. అది ఎలాగంటే ఏదైనా సరే ఒకటి నిరవయవం అయితే, అవయవములు లేనిదైతే దాంట్లో వికారములు వచ్చుట సంభవము కాదు. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి. ఆకాశం, ఆకాశం నందు అవయవములు లేవు, అది వికారాలు పొందదు, దానికి ఏ వికారం రాదు. ఇట్ కంటైన్స్ ఎవ్రీథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎనీథింగ్. లైట్, ఈ లైట్ ఉందే, దాంట్లో ఏ వికారాలు ఉండవు. ఇట్ ఇల్యూమినేట్స్ ఎవ్రీథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎనీథింగ్. అలాగే ఆత్మ ప్రకాశం కూడా, ఆత్మ చైతన్యం కూడా అట్టిది. అవిక్రియత్వాత్ అవికార్యోయం ఆత్మా ఉచ్యతే. సో దాంట్లో ఏ వికారములు లేవు గనుక తనంతో తానుగా ఏ వికారములను పొందదు. బయట నుంచి దానిలో వికారాలని తీసుకురావటం కుదరదు. అవిక్రియం అంటే తనంత తానుగా వికారాలు లేనిది. అవికార్య, దాని యందు మీరు వికారాలని తీసుకురాలేరు. అది నిశ్చలంగా కూటస్థము, స్థాను. దేవుడికి, శివుడికి స్థాను అని పేరు. ఎందుకంటే ఆత్మరూపంగా చిదానంద రూప శివోహం శివోహం, ఏ వికారములు ఉండవు కనుకునే ఆయనకి స్థాను అని పేరు. ఈ శ్లోకం రేపు కంప్లీట్ చేసి తర్వాత శ్లోకానికి వెళ్ళి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.